Hi everyone. Today we are going to see one of the good session, that is nothing but 8 marker questions of the straight lines chapter. We are going to get many questions from this chapter, high weightage one of the 1B paper. We are going to see very important questions. Damn sure in your exam paper these questions will be. That type of questions we are going to see, 8 markers. Let us begin the session. Before that, we need many concepts or many formulas are needed for the straight lines, but I am not at all going to write these all formulas and make you to confuse. సింపుల్ మనం ఏం చేద్దామంటే ఏవైతే మన సమ్స్లో ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్ దగ్గర ఏ ఫార్ములా అవుతుందో అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పేజ్ అండ్ వీ విల్ రైట్ ఇట్ హియర్. నో నీడ్ టు వరీ. వన్స్ యూ గో త్రూ దిస్ ఆల్ ఫార్ములాస్ డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. అట్లనే ఎక్కువ ఏం అవసరం ఏముండవు, సింపులే. లెట్ us బిగిన్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ 100% క్వశ్చన్ అనమాట. ఇంకా సర్కమ్ సెంటర్ మీద క్వశ్చన్ ఫస్ట్ ప్రయారిటీ అంటే సర్కమ్ సెంటర్. ఓకే సరే, సర్కమ్ సెంటర్ ఫైండింగ్ సర్కమ్ సెంటర్ ఇస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ 3 వర్టిసెస్ ఇస్తారు. ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ ఇచ్చిండు. వన్ క్వశ్చన్ ఐ విల్ టెల్ యూ, డెఫినెట్లీ యూ కెన్ డూ ద నెక్స్ట్ వన్. సింపుల్. నేను ఇప్పుడు ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఇచ్చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ యువర్ ట్రయాంగిల్. 3 వర్టిసెస్. లెట్ ద గివెన్ వర్టిసెస్, లెట్ ఏ ఒక వర్టెక్స్ అనుకుందాం. సెకండ్ బి వచ్చేసి 2, -1. నెక్స్ట్ సి వచ్చేసి 4, 0. రైట్, దీస్ ఆర్ ద 3 వర్టిసెస్ ఏబిసి. ఓకే రైట్. వాట్ డూ యూ నో అబౌట్ దిస్ సర్కమ్ సెంటర్? సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కమ్ సెంటర్ అంటే ఏం లేదు, ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద 3 వర్టిసెస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఇట్లా 3 వర్టిసెస్ నుంచి పాస్ అయ్యేదాన్ని సర్కిల్ అంటాం. ఈ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, మళ్ళీ పక్క ఏ సర్కిల్కైనా సెంటర్ అయితే ఉంటుంది కదా, ఆ సెంటర్ని మనం సర్కమ్ సెంటర్ అని అంటాం. ఓకేనా? అది ఆ రెడ్ కలర్. రైటా? ఇప్పుడు మనకి బొమ్మలు గీయడం అనేది మన మ్యాటర్ కాదు, జస్ట్ అవర్ మోటో ఈస్ వెరీ సింపుల్. వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ అని అంటే, ఈ సెంటర్ నుంచి ఓకే ఈ వర్టిసెస్కి ఎగ్జాక్ట్లీ నేను ఇందాకేం చూపించాను మీకు, సింపుల్. అగైన్ లెట్ మీ షో, జస్ట్ వెయిట్. ఇది సర్కమ్ సర్కిల్ అని చెప్పా. సర్కమ్ సర్కిల్లో మీకు తెలుస్తుంది ఏంటి అని అంటే, రైట్, ఈ గ్రీన్ కలర్స్ అన్నీ కూడా ఈ రెడ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో ఉంటాయి. డూ యాక్సెప్ట్ దట్? అవునా కదా? ఉంటాయి. అంటే ఏం అర్థమవుతుంది? లెట్ దిస్ రెడ్ డాట్ ఈజ్ ద సెంటర్. ఓకేనా? మనం ఏమనుకుందామంటే, లెట్ ఎస్ ఎక్స్ కామా వై బిఏ సర్కమ్ సెంటర్ అనుకుందాం. సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? ఈ ట్రయాంగిల్ అని రాయండి. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి సర్కమ్ సెంటర్ని మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ నుంచి ఇడికి ఉన్నది ఎందుకు నేను ఈక్వల్లీ 3 పెట్టినా? నథింగ్ బట్ ఈ సెంటర్ నుంచి కార్నర్కి ఉండేది సర్కిల్ యొక్క రేడియస్. మరి ఇది రేడియస్ అయితే ఇది రేడియస్లే, అన్ని రేడియస్లు ఈక్వలే కదా. దట్ ఇంప్లైజ్ ఐ కెన్ సే దట్ if S be a circumcircle in a triangle, that implies SA equals to SB equals to SC. Acceptable or not? 100%. ఎందుకు తెలుస్తుంది, మనకు చూస్తేనే తెలిసిపోతుంది. అది సర్కమ్ సెంటర్, ఇవి వచ్చేసి రేడియస్లు కాబట్టి 100% అవి ఈక్వలే. ఓకే, మనకి ఎస్ అనే పాయింట్ ఇచ్చిన, నేను ఏ అనే పాయింట్ ఇచ్చిన. చలో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ తీసుకుందాం. లెట్ ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే, ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్పీ తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే డిస్టెన్స్ చేసేటప్పుడు మనకు రూట్ హట్గా పోవడానికి మనం స్క్వేరింగ్ తీసుకున్నాం. ఏ పాయింట్ ఏముంది, ఎస్ పాయింట్ ఏముంది రాస్తున్నా. ఎస్ ఈజ్ దిస్ వన్, ఏ ఈజ్ -2, 3. చలో డిస్టెన్స్ ఫార్ములా వేసేస్తున్నాం మనం. అండర్ రూట్ ఏమొస్తుంది, ఎక్స్లో నుంచి -2ని తీసేస్తున్నాం. ఎక్స్ని నెంబర్ 2 సింబల్ చేంజ్ అవుతుంది. ఎందుకు? డిస్టెన్స్ ఇగో x1 - x2 -మైనస్ బికమ్ ప్లస్. తెలిసింది, చిన్నప్పుడు ఏం చేస్తారు మీరు 10th క్లాస్ నుంచి. ఓకే, నో టు వరీ. నెక్స్ట్ ప్లస్ వైలో నుంచి y కోఆర్డినేట్స్ తీసేస్తున్నాం, హోల్ స్క్వేర్. దట్స్ ఇట్, హోల్ స్క్వేర్. దిస్ గెట్స్ క్యాన్సల్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సిమిలర్లీ ఎస్బి. వాట్ ఈజ్ ఎస్? ఎస్ ఈజ్ ఆల్రెడీ దేర్. బి ఐఎమ్ రైటింగ్, బి ఈజ్ 2, -1. చలో ఎక్స్కి 2కి ఎక్స్ -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వైకి -1కి మైనస్ ఉంటే ప్లస్ చేయాలంతే, ఏం లేదు. ఓకేనా? రూట్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు నాకు ఏమొస్తుంది సింప్లిఫికేషన్ చూడండి. ఇది ఎక్స్పాన్షన్ చేద్దామా?
a plus b whole square, a square plus b square plus 2ab, 2 into x అనమాట. డైరెక్ట్ కెన్ రైట్ డైరెక్ట్లీ ఎక్స్పెన్షన్ చేసేసినాం. ఇది చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ minus 2 into 3 into y, nothing but this one, right? Similarly, this one, x square minus 4x plus 4. Next, y square plus 1, a square plus b square plus 2ab. Okay na? Clear? ఇది వరకు అయితే ఏం లేదు కదా. ఏమేమి క్యాన్సిల్ అయితే చూద్దాము. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, వీ కెనాట్ క్యాన్సల్. చలో ఆల్ వీ కెన్ బ్రింగ్ ఇన్ టు వన్ సైడ్, అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చేసుకుందాం. 4x ఉంది, ఇది ఇటు పట్టుకొచ్చేద్దాం. ఫస్ట్ కెన్ ఐ రైట్ 4x, దిస్ ఇస్ ఆల్సో ఇఫ్ యూ బ్రింగ్ దిస్ సైడ్ 4x. ఇక్కడ ఉన్నది ఇటు పట్టుకొచ్చేసినాం, అయిపోయినాయి. నెక్స్ట్ y టర్మ్స్ చూడండి, ఇక్కడ -6y ఉంది, ఇక్కడ ఇది ఇటు వచ్చేస్తే -2y. ఓకే, నెక్స్ట్ ఇడ 4 క్యాన్సిల్ అవుట్, ఎందుకు ఇది ప్లస్ కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఇక్కడ 9 ఇవన్నీ ఇటు వచ్చేస్తే మైనస్ అవుతుంది, 9 - 1. చలో, దిస్ ఈజ్ నా ఫస్ట్ ఈక్వేషన్. ఏమిటిది అది, 8x - 8y + 8 = 0. కెన్ ఐ టేక్ 8 కామన్, x minus y plus 1 = 0. I took 8 కామన్, 8ని కామన్ తీసి బయటికి పంపించేసినాం, 0 అయిపోయింది. రైట్, ఫస్ట్ ఈక్వేషన్ లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ 1. రైటా, ఇప్పుడు ఈక్వేషన్ ఎందుకు మనకి, ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లైన్ ఉందా, ఏఎస్ లైనే ఈ లైన్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక రెండింటికి మధ్య డిస్టెన్స్ చేస్తా, అక్కడ ఇంకొక లైన్ వస్తుంది. ఓకేనా, ఆ రెండింటిని సాల్వ్ చేసేసుకొని సరిపోయాయి. అర్థమైందా? చలో, ఇంకోటి ఇప్పుడు ఏం తీసుకుందామంటే లెట్ ఇది తీసుకుందాం. ఈ రెండు SB² = SC². చలో, SBకి SCకి చేద్దాం. చలో, సేమ్ లాజిక్, సేమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ది సేమ్ థింగ్ వాట్ వీ డిడ్ సో ఫార్, సేమ్. ఎస్ ఏముంది, x, y. నాకు సర్కమ్ సెంటర్, నేను ఏమనుకున్నా, x, y అనుకున్నా. వాట్ ఈజ్ b? b ఈజ్ గివెన్ 2, -1. దిస్ ఈజ్ b, రైట్. చలో, దిస్ ఈజ్ b. వాట్ ఈజ్ c కూడా మనకు అవసరమే కదా. రైట్, c వచ్చేసి 4, 0. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ SB SC చేస్తున్నాం, అంతే. సేమ్ ఇంతకుముందు ఎట్లా చేసినామో అదే ఇక్కడ రిపీట్ చేస్తాం, సేమ్ డొల్లా. రైట్, ఏమని చెప్పండి, SB² కావాలంటే S నుంచి Bకి డిస్టెన్స్ చేస్తున్నాం. డిస్టెన్స్ అన్నప్పుడు ఇందులో మైనస్ ఇది x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1. సార్ మీరు మైనస్ అని ప్లస్ రాస్తారు, మైనస్ వైలో నుంచి ప్లస్ -1 తీసేస్తున్నాం. ఓకే, రైట్, యూ ఆల్రెడీ నో ఇట్, దిస్ వన్ క్యాన్సిల్ అవుట్. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం మనమే. నెక్స్ట్ SCకి కూడా చేద్దాం, సేమ్ స్టోరీ. రూట్లో ఎట్లయినా క్యాన్సిల్ కావాల్సిందే. ఇగో ఎక్స్లో నుంచి 4 తీసేస్తున్నాం హోల్ స్క్వేర్, వైలో నుంచి 0 తీసేస్తే వైయే కదా, ఇక్కడే మనకు లేనే లేదు, చేయాల్సిందే. ఓకేనా, చలో, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ నౌ. A - B హోల్ స్క్వేర్, A² + B స్క్వేర్, B స్క్వేర్ అంటే 2² -2 into 2 into x అనమాట, 4x. సిమిలర్లీ y² 1² + 2 into y into 1, 2y కదా. రైట్, ఇక్కడ సేమ్ స్టోరీ చూడండి, x² + 4² అంటే 16, 4 2s ఎందుకు 2ab, 2 into x into 4 అనమాట, 8x. ఓకే, +y². చలో, వాట్ విల్ బి క్యాన్సిల్ అవుట్, సింప్లీ యూ కెన్ క్యాన్సిల్ x², y² క్యాన్సిల్. ఇగో ఇక్కడ -8x ఉంది, ఇది పట్టుకొస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అంటే 4x మిగులుతుంది. ఎందుకు, ఇది 8 వస్తే 8 నుంచి 4 తీసేస్తే 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 2y, ఇంకేమన్నా ఉందా వైలు, అట్లా లేనేలు, 2y లెట్ ఇట్ బి. చూడండి, ఇక నెంబర్స్ చూద్దాం, 1 4 5, ఇది ఇటు పట్టుకొచ్చేద్దాం, ఈ 16 ఇటు పట్టుకొచ్చేద్దాం. ఏమైపోతుంది, ఇదేమో +5, ఇది ఇటు వచ్చేస్తే -16 తీసేస్తే ఎంత, 11 కదా. రైట్, చలో, రైటా, ఏమైంది. నౌ కెన్ వీ టేక్ ఎనీథింగ్ కామన్, నో, రైట్. వీఆర్ గోయింగ్ టు సాల్వ్. ఇప్పుడు నాకు వచ్చిన ఈ SC హోల్ స్క్వేర్ అంటే ఈ లైన్ వచ్చేసి రెడ్ లైన్ దగ్గర టచ్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా, ఇంత సింపుల్. ఎస్, ఆబ్వియస్లీ. రైట్, నెక్స్ట్ ఏముంది చూడండి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం సింప్లీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఎనీ మెథడ్ యూ కెన్ సాల్వ్. మనకైతే బుక్లలో ఎక్కువ
క్రాస్ మల్టిప్లికేషన్ ఇచ్చారు, అదే చేద్దాం. నో నీడ్ టు వరీ. ఫస్ట్ ఎక్స్, తర్వాత వై, తర్వాత 1 కాన్స్టాంట్. ఓకేనా? ఎవరికైతే ఈ మెథడ్ తెలియదో రెగ్యులర్ మెథడ్, ఐదర్ ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎనీ మెథడ్ ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నా చూడండి. ఎక్స్ వై కాన్స్టాంట్ని 1 లాగా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ను ఎక్స్ నేను ఒకసారి రాస్తాను చూడండి. 2 ఈక్వేషన్స్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. ఓకే, వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దీస్ టూ కదా. రైట్, చలో. ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ ఎక్స్ని కాసేపు పక్క పెడితే ఎక్స్ కింద ఏం రాయాలంటే ఎక్స్ని కవర్ చేసేసిన 2 - 1 ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమైనా అది తీసుకోవాలి. 2 - 1 -11 1. ఇక నేను ఏం రాసిన ఎక్స్ కింద ఎక్స్లు కాకుంటే ఏమున్నాయో అవి కోఎఫిషియంట్స్. ఎక్స్ని కవర్ చేసిన ఏముంది 2 ఉంది, -11 ఉంది. ఓకే, నెక్స్ట్ -1 +1, -1 ఇక్కడ, +1 ఇక్కడ, +1 ఇక్కడ. రైట్, నెక్స్ట్ వైలు కవర్ చేస్తే నెక్స్ట్ ఏం రాయాలి 11 + 1 రాసుకోవాలి. అన్నిటి తీసుకొచ్చుకోవాలి, బీ కేర్ఫుల్, అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకోవాలి, ఇది కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు నాకు వైల కింద ఇది రాసేసినాం. నెక్స్ట్ ఇది ఏమున్నది 4, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 కింద 4 1 అయిపోయింది. నెక్స్ట్ 2 - 1 ఏం లేదు. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఎక్స్ కింద 2 - 1 11 ఇది రాసినాం. నెక్స్ట్ వైది కవర్ చేసేటప్పుడు ఇది సిమిలర్గా వస్తాయి, ప్యాటర్న్ వచ్చేసినాయి. నెక్స్ట్ 1లు అంటే కాన్స్టెంట్ కవర్ చేసేటప్పుడు ఈ 2 కనిపించాలి, దాని కింద వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని, మీకు ఇది నచ్చకపోతే డైరెక్ట్లీ కెన్ డూ ద ఎలిమినేషన్ మెథడ్ సేమ్. ఫస్ట్ ఎక్స్ బై ఏంటంటే క్రాస్ మల్టిప్లై, ఈ 2 మల్టిప్లై మైనస్ పెట్టింది 2 - 11 × 1 11 కదా. ఓకే, 2 - 11 అనమాట. ఓకేనా? ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇది అయిపోయింది స్టోరీ. జస్ట్ రైట్. నెక్స్ట్ చూడండి, ఈక్వల్స్ టు వై బై ఏముంది, ఇగో ఇది ఇంటూ ఇది ఎంత -11 మైనస్ ఇది ఇంటూ ఇది 4. నెక్స్ట్ 1 బై ఏముంది, ఇది ఇంటూ ఇది -4 ఇంటూ 2 1 2 +2 -2 రైటా? ఏం లేదు, 4 × -1 -4 మైనస్ పెట్టి 2 1 2 సింపుల్. అన్నీ ఇంతే, అన్ని క్రాస్ మల్టిపుల్, ఇది అట్లా. ఓకేనా? రైట్, చలో. నాకు ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ వాట్ యూ డూ, ఎక్స్ బై -9 కదా, -9 ఇంకా దీని నుంచి తీసేసిన ఈక్వల్స్ టు 1 బై -6. చలో, ట్రాన్స్పోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడ పంపించేస్తాం -9 బై -6 మైనస్ గెట్స్ క్యాన్సల్. ఏమొస్తుంది 2 3 2s 3 3s మైనస్ క్యాన్సల్. ఎక్స్ ఏమొచ్చేసింది 3/2 వచ్చేసింది. నెక్స్ట్ వై చూద్దాం, ఈ వీళ్ళిద్దరిని ఈక్వల్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి నెక్స్ట్ వై కోసం, వై బై -15 ఈక్వల్స్ టు ఇదేంది 1 బై సేమ్ ఉంటుంది ఏదైతే ఇక్కడ రాసినామో అదే, ఇది పంపించేద్దాం. y ఈక్వల్స్ టు -15/6 మైనస్ గెట్స్ క్యాన్సల్. 3 2s 3 5s y ఈక్వల్స్ టు 5/2. therefore s will be circumcenter will be 3/2, 5/2. that will be your answer, 3/2, 5/2. ఎంత సింపుల్ ఉంది చూడ. మీరు ఇదే 2 తీసుకోవాలనేది ఏం లేదు, ఎనీథింగ్ యూ కెన్ టేక్, ఐదర్ దీస్ టూ ఆర్ ఎస్సీ ఆల్సో యూ కెన్ టేక్ అండ్ సాల్వ్ ఇట్. ఏ 2 తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లైన్ని డిటర్మైన్ చేస్తున్నాం, ఈ లైన్ని డిటర్మైన్ చేస్తున్నాం, వేర్ దేస్ 2 ఆర్ ఇంటర్సెక్టింగ్. ఈ మెథడ్ ఎవరికైతే అర్థం కాలో ఐ విల్ షో నెక్స్ట్ క్వశ్చన్ విత్ నార్మల్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, యూ ట్రై ఇట్. సెకండ్ వన్ యూ ఆర్ సపోజ్ టు గెట్ -1/3 అండ్ 2/3. ఒకసారి ట్రై చేయండి. ఏంటి కాన్సెప్ట్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే మీకు 100% వచ్చేస్తుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫైండ్ ద సర్కమ్సెంటర్ అని 3 వర్టిసెస్ ఇస్తాడు. ఓకే, 3 వర్టిసెస్ని మనం ఏమనుకుంటాం, లెట్ గివెన్ వర్టిసెస్ ఏంటి అవి, ఏ వచ్చేసి 1, 3, బి వచ్చేసి నాకు -3, 5, సి వచ్చేసి 5, -1. డన్. నెక్స్ట్ లెట్ ఎస్ x, y be a circumcenter of a triangle. ఓకే, ట్రయాంగిల్కి సర్కమ్సెంటర్ అని మనం అనుకున్నాం, రైటా?
అనుకున్నామంటే ఏంటి, మనకి ఏం తెలుసు, సర్కంసెంటర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ కదా. దట్ మీన్స్ ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి. ఓకే, కెన్ వీ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అన్నీ చేసినాం స్క్వేరింగ్. చలో వన్ కండిషన్ ఇంకా చేసుకొని సాల్వ్ చేసుకుంటూ పోవడమే. లెట్ ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ఎస్సిఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బి స్క్వేర్. ఎస్ ఏముంది, ఎస్ వచ్చేసి ఎక్స్ కామా వై, ఏ వచ్చేసి 1,3. వాట్ అబౌట్ బి దెన్, బి వచ్చేసి -3,5. చలో డిస్టెన్స్ చేద్దాం. డిస్టెన్స్ అంటే ఏముంటుంది, రూట్ ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ -1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ వై -3 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఏంటిది, ఎస్కి బీకి చేస్తున్నాం. అండర్ రూట్ ఎస్ఎస్ అంటే ఎక్స్లో నుంచి ఎక్స్ +3 హోల్ స్క్వేర్. ఎందుకు ప్లస్ వచ్చేసింది, ఎక్స్లో నుంచి -3 తీసేసినాం, ఎక్స్ -3 రైటా. నెక్స్ట్ వై -5 హోల్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. ఏం లేదు, ఏం చేస్తున్నాం, డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, దట్ మీన్స్ వాట్ ఎవర్ వీ లెర్న్డ్ ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ద ఫార్ములాస్ మీన్స్, ఇఫ్ మనకి 2 పాయింట్స్ నేను ఇస్తే, ఓకే, లెట్ ఏ వచ్చేసి x1 y1, బి వచ్చేసి x2 y2 ఉంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విల్ బీ అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, సర్కంసెంటర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. దట్ బేసిక్ అండర్స్టాండింగ్ యూ నీడ్ టు నో. ఓకే, షెల్ వి ఓపెన్ చేసేద్దాం. ఏ - బి హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ రాయాలని అవసరం లేదు మీకు, 8 మార్క్ కావాలి అంటే నీట్గా అన్ని సీన్స్లో పెట్టి రాసుకుంటూ పోండి. ఓకే, నేనైతే డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఏ - బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1a -2 × x × 1 2x. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab 2 × 3 × y -3y. ఓకే, కూల్. ఇది కూడా సేమ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 6x. ఎందుకు 2 × x × 2 3. ఓకేనా. నెక్స్ట్ ఏ - బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 25. ఎందుకు 5 స్క్వేర్ ఈజ్ 25 -2 × 5 × y -10y. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ దేర్ like terms you can cancel x square y square. Always సర్కంసెంటర్లో x స్క్వేర్ టర్మ్సే రావు అసలు, సింప్లీ ఇట్ విల్ బి క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, ఈ 6xని ఇటు పట్టుకొచ్చేస్తే -8x అవుతుంది కదా. ఎందుకు, ఇది ఆల్రెడీ మైనస్లో ఉంది, ఇటు పట్టుకొచ్చాయి x టర్మ్స్ అయిపోయింది. వైల్ చూడండి, ఇక్కడ -6y ఉంది, ఓకే, ఇక్కడ -10y ఉంది. ఈ 10y ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది. 6లో నుంచి 10ని తీసేస్తాం, 10లో నుంచి 6ని తీసేస్తే +4y. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ 1 9 10. చలో ఈ 10 9 గెట్స్ క్యాన్సిల్ అవుట్. ఫస్ట్ ఈ 25ని ఇటు పట్టుకొచ్చేసినాం -24. ఎందుకు, ఇటు ఆల్రెడీ +1 ఉంది కాబట్టి అది మైనస్ సబ్ట్రాక్షన్. చలో కెన్ వీ టేక్ 4 కామన్, -4 కామన్ తీద్దామా. -4 కామన్ తీస్తే 2x -y. ఓకే, నెక్స్ట్ +6 = 0. ఏం చేసినా నేను ఇక్కడ -4ని కామన్ తీసిన, ఈ -4ని అటు పంపించేస్తే 0 అయిపోతుంది. ఓకేనా, 0/-4. ఇది ఈక్వేషన్ 1. సిమిలర్లీ ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 2. ఓకే, చలో సిమిలర్లీ నౌ కన్సిడర్ లెట్, ఇప్పుడు ఏం తీసుకుందాం, SB స్క్వేర్ = SC స్క్వేర్. చలో ఇది తీసేసుకున్నాం. మళ్ళీ ఏవైతే నీకు కావాలనో పాయింట్స్ SB రైట్ C కావాలి కదా. చలో సేమ్ పాయింట్స్, కాకపోతే ఈసారి సిని తెచ్చుకుందాం. SB అండ్ C విల్ బి ఏమేమి ఉంది, 5, -1. చలో డిస్టెన్స్ వేసేద్దాం. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా, అండర్ రూట్ సేమ్ ఎక్స్లో నుంచి తీసేస్తున్నాం +3. ఎందుకు, ఇలా నుంచి తీసేస్తున్నాం, x -3. ఓకే, ప్లస్ వైలో నుంచి 5 తీసేస్తున్నాం. ఎందుకు, ఏం లేదు, ఎక్స్ కోఆర్డినేట్స్ రాయాలి, సింబల్ చేయండి. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ రాస్తున్నాం. ఇది x2 - x1 హోల్ స్క్వేర్, మధ్యలో మైనస్ ప్లస్ కదా, రైట్. మనం స్క్వేర్ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ SC చూడండి, రూట్ ఎస్కి సికి
ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎందుకు ప్లస్ వచ్చేసింది? వై -1 కాబట్టి ప్లస్ అయిపోతుంది. చలో స్క్వేర్ రూట్స్ గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ చేసేద్దామా? ఎక్స్పాండ్ చేసేద్దాం. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? దీని ఎక్స్పాన్షన్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2 × 3 × ఎక్స్. ఓకే, మళ్ళీ ఇది కూడా సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2 × 5 × వై అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ సిమిలర్ టైప్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2ab. నెక్స్ట్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే రైట్. చలో whatever is there like terms, x square gets cancel, y square gets cancel. సింపుల్. ఇక్కడ 6 ఉంది x టర్మ్స్, ఇది పట్టుకొచ్చేస్తే 16x కదా, ఎందుకు ఇది ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ అది ప్లస్ రెండు యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ 25 గెట్స్ క్యాన్సల్ అవుట్, చల్ అవుట్. ఓకే, ఇది +2y ఇటు వస్తే మైనస్ అయిపోతుంది, -12y, ఎందుకు ఆల్రెడీ మైనస్ ఉంది, ఇది కూడా ఇటు వస్తే మైనస్. నెక్స్ట్ 9 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే, ఈ 1 ఇటు పట్టుకొచ్చేస్తే 8 అయిపోతుంది, ఎందుకు ఇది +1 ఇటు వస్తే మైనస్ కాబట్టి. చలో దిస్ ఆల్సో 4 టేబుల్, దిస్ ఆల్ విల్ గో రైట్. 4 take, you can take 4 common, 4 4s are 4 3s are 4 2s are, all will be left side. Okay, make any one of the coefficients equal and simplify. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే వాడాలని ఏం లేదు. ఓకే చలో సాల్వ్ చేసేద్దాం. ఈక్వేషన్ నాకు 1కి ఓకే నేనేం మల్టిప్లై చేస్తున్నాను, ఎక్స్ కోఎఫిషియన్స్ని ఈక్వల్ చేయడానికి. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 4x ఉంది. ఐ వాంట్ టు మేక్ ఎక్స్ కోఎఫిషియన్స్ ఈక్వల్. దానికోసం ఏం చేస్తున్నా అంటే సింప్లీ ఐమ్ గోయింగ్ టు మల్టిప్లై ఈక్వేషన్, మల్టిప్లై 2 ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి 2ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి, 2 మొత్తాన్ని మల్టిప్లై చేసి అన్నిటికీ 2 మల్టిప్లై చేసి 2 2s are 4x, 2y, 2 6s are 12 = 0. ఈ 12ని మీరు ఇటు పంపించేసుకుంటే -12 అవుతుంది కదా. ఓకే చలో అదే చేద్దాం. కానీ -12 ఓకే +12 ఇటు పంపించేస్తే -12. ఈ ఈక్వేషన్ యాస్టీజ్ ఇక్కడ రాసేద్దాం. 4x - 3y, ఈ 2 కూడా అటు వెళ్ళిపోతే -2. బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ఓకే 1 and 2ని మనం సాల్వ్ చేసేస్తున్నాం. ఎలిమినేషన్ మెథడ్లో వన్స్ ఇఫ్ యూ మేక్ ద కోఎఫిషియన్స్ ఈక్వల్, సింబల్స్ చేంజ్. ఓకే ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, ఆల్రెడీ తెలిసింది. ఇది క్యాన్సిల్ అవుట్. 3yలో నుంచి పోతే y మిగులుతుంది, ఎందుకు 3లో నుంచి 2 పోతే 1. ఇది ప్లస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. 12లో 2 పోతే 10 -10 వచ్చింది. రైట్, ఇది తీసుకొచ్చి ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ యూ కెన్ చూస్ అండ్ సబ్స్టిట్యూట్. సరే ఇది తీసుకుందాం. 2x - y = -6. ఈ ఈక్వేషన్లో y = -10 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ y = -10 ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2x ఇట్లా ఉంటుంది, ఇక్కడ తీసుకొచ్చి రాస్తే -10 = -6. ఇది +10 అటు పంపిస్తే -10 అవుతుంది. ఓకే ఇప్పుడు ఇది +10 -10 +10 ఇటు వెళ్తే -10, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 2 కలిస్తే -16, 2 1s are 2 8s are. Therefore s become finally x, y = x is -8, y is -10. These are the answers. Okay, and the circumcenter will be simply -8, -10. ఏముంది చెప్పండి, కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. ఓకే ఏం లేదు, ఇచ్చిన దాంట్లో నీకు సర్కంసెంటర్ అనేది ఒక పాయింట్, లెట్ us కన్సిడర్ x, y. దట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎందుకంటే మనకు అది సర్కమ్ సర్కిల్ యొక్క సెంటర్. అది సర్కమ్ సర్కిల్ విల్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద 3 వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ కాబట్టి ఆ 3 లెంత్లు ఈక్వల్ ఉంటాయి, రేడియస్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్. This is also very important. Second priority will be ortho center. Once circumcenter is missed, then immediately they will ask ortho center. Okay, చలో ఆర్థో సెంటర్ చూద్దాం. ఆర్థో సెంటర్ అంటే మనకు ట్రయాంగిల్లో అసలు ఏది ఆర్థో సెంటర్ అవుతుంది మినిమం అండర్స్టాండింగ్ తెలిసి ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ట్రయాంగిల్. ఓకే చలో ఇప్పుడు నేను ఒక ఆల్టిట్యూడ్ గీసిన. ఓకే లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. కొంచెం నార్మల్ ట్రయాంగిల్ తీసుకుంటాం కానీ జస్ట్ వెయిట్. కొంచెం ఎట్లా అంటే
ర్యాండమ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఈ టైప్ తీసుకుందాం, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా. రైట్, ఇన్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఫస్ట్ ఆల్టిట్యూడ్. దిస్ ఈజ్ ఫస్ట్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ విల్ బీ కలర్ చేంజ్, సెకండ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే 90 degrees ఉండాలి. ఇక్కడ 90, ఇక్కడ 90. సరే ఇక్కడ 90 లేదనకండి, సరే ఆగండి, మీకు ఇంకా ఇదే బెటర్. రైట్, ఓకే, సంవాట్ బెటర్. చలో, దిస్ ఈజ్ 90, దిస్ is also 90 now. Okay, if you draw one more line like this, okay, the point of intersection of these three altitudes will be a orthocenter. ఓకే, ఇప్పుడు నాకు వర్టిసెస్ నేను ఏమనుకుంటా, ఏ బి సి. ఓకే, లెట్ ఏ ఏముంది, -2, -1, బి 6, -1. ఓకే, సి విల్ బి 2, 5 are vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా, ఇప్పుడు మనకు ఆర్థో సెంటర్ అంటే ఏంటిది అంటే సింపుల్గా ఎనీ టూ వర్టిసెస్ నుంచి నువ్వు ఆల్టిట్యూడ్స్ గీసినావు. ఎనీ టూ వర్టిసెస్ ఏ నుంచి గీసిన ఒక డి వచ్చేసింది, సి నుంచి కూడా గీసిన ఈ వచ్చేసింది. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏడి అండ్ సిఈ. ఓకే, డ్రా ఆల్టిట్యూడ్స్. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఏంటివి అవి మనకి ఇచ్చినవి ఇక్కడ రాసుకున్నాం కదా. ఆల్టిట్యూడ్స్ ఏడి అండ్ సిఈ ఈజ్ ఆర్థోసెంటర్. మనకు అది ఆర్థోసెంటర్ అవుతుంది. ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ వెళ్తే ఆర్థోసెంటర్. ఓకేనా, దాన్ని మనకి హెచ్తో చూపిస్తాం, లేకపోతే ఓతో కూడా చూపిస్తాం. ఓకే, దిస్ పాయింట్ వీఆర్ సపోజ్ టు ఫైండ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్స్ కామా వై అనుకొని చేసేలా కాదు ఇది. దిస్ ఇస్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్ అనమాట. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వాట్ ఈజ్ మీన్ బై స్లోప్ ఫస్ట్. స్లోప్ తెలిస్తే మనకి ఈ కాన్సెప్ట్ ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ us కన్సిడర్ 2 points, 2 points నీకు ఇచ్చిన. ఓకే, 2 points నీకు ఇచ్చినప్పుడు ద స్లోప్ ఎంతో చూపిస్తాం మనం. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు వైల డిఫరెన్స్, వై కోఆర్డినేట్స్ ఏవైతున్నాయో వాటి డిఫరెన్స్ బై ఎక్స్ల డిఫరెన్స్. ఓకే, ఎక్స్ల, దీన్నే మనం స్లోప్ అంటాం. ఒకవేళ నీకు జనరల్ లైన్ ఇచ్చిన నేను, ఓకే, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 లైన్. ఇఫ్ ఐ గివ్ యూ లైన్, ద స్లోప్ విల్ బీ స్లోప్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, ది లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. దిస్ ఈజ్ ద స్లోప్. లైన్ ఉంటే స్లోప్ ఇది, పాయింట్స్ ఉంటే స్లోప్ ఇది. ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్, 2 lines పర్పెండిక్యులర్ ఉంటే స్లోప్ 1 ఇంటూ స్లోప్ 2 విల్ బీ -1. దిస్ ఈజ్ బేసిక్ కాన్సెప్ట్ యూ నీడ్ టు నో. ఓకే, ఇఫ్ యూ ఆల్రెడీ నో దీస్ కాన్సెప్ట్స్, సింప్లీ యూ కెన్ డూ దిస్ సమ్. చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ విల్ బి ద ఆర్థో సెంటర్ అని తీసుకున్నాం. ఫస్ట్ మనకు ఏడి తెలవాలి, సిఈ తెలవాలి. అది మన టార్గెట్ అనమాట. ఈ 2 lines తెలిసినాయి అనుకోండి, సింప్లీ యూ కెన్ సాల్వ్ దోస్ 2 lines. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా, చలో దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఏదో ఒక వర్టెక్స్ అపోజిట్ లెంత్ అని తీసుకున్నాను. నేను ఏకి అపోజిట్ బీసీ ఉంది. ఫస్ట్ నేనేం ఫైండ్ అవుట్ చేస్తాను అంటే లెట్ us ఫైండ్ ద స్లోప్. ఓకే, ఎం అంటే ఏంటి, స్లోప్ అన్నమాట. ఓకే, స్లోప్ ఆఫ్ ఏబి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎం ఆఫ్ ఏబి రాస్తాం. ఓకే, అంటే స్లోప్ ఆఫ్ ఏబి అని ఏంటిది, అది ఏకి బీకి కాదు, బీకి సికి. సరే, ఏకి బీకి చేసినా వస్తుంది, ఇప్పుడు ఏం లేదు, ఏ చేసినా ఓకే రాసి ఉంచినాం కదా. సరే, స్లోప్ ఆఫ్ ఏబి, ఏ పాయింట్ బి పాయింట్ తీసుకుందాం, అవి రెండింటికి స్లోప్ చేద్దాం. ఏంటి చెప్పండి, ఏ పాయింట్ వచ్చేసి నాకు ఈ 2 కదా, ఇగో ఇది x1, ఇది y1, x2, y2. నేనేం చెప్పిన స్లోప్ అంటే వైల డిఫరెన్స్. ఎనీ 2 వర్టిసెస్ తీసుకో, ఏవో 2 పాయింట్స్ తీసుకో, స్లోప్ ఫైండ్ అవుట్ చేయి ఫస్ట్. ఆర్థో సెంటర్ అనగా నీకు ఏం గుర్తు రావాలి, స్లోప్. సర్కమ్ సెంటర్ అంటే ఏం డిస్టెన్స్ ఫామ్లో గుర్తు రావాలి.
ఓకే, అదేమో డిస్టెన్స్ ఫార్ములా మీద నడుస్తుంది, ఇది స్లోప్ ఫార్ములా మీద నడుస్తుంది అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు వైల డిఫరెన్స్ ఏమైతే ఉన్నాయో వైల పాయింట్స్ రాస్తున్నా. y2 మైనస్ y1, ఓకే, మైనస్ y1 బై, ఇది 0 వచ్చిందా స్లోపు, వెయిట్ వీడు వన్ థింగ్ దెన్ పాయింట్స్ అయితే సేమ్ ఇచ్చింది కదా. చలో పని చేద్దాం ఆగండి, ఇది 0 వస్తుంది కాబట్టి లెట్ us కన్సిడర్ ఎనీ అదర్ 2 వర్టిసెస్ తీసుకుందాం. బీసీ తీసుకుందాం. ఓకే, జనరల్గా ఇట్లా బీసీ తీసుకుందాం, నథింగ్ టు వరీ, ఏం లేదు అక్కడ ఒరిగేది ఏం లేదు. స్లోప్ ఆఫ్ బీసీ తీసుకుందాం. బీసీ స్లోప్ ఆఫ్ బీసీ, బీకి సికి స్లోప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, బీ పాయింట్స్కి సి పాయింట్కి ఏముంది ఇప్పుడు x1 y1 x2 y2. ఓకే, చలో మనం ఇప్పుడు స్లోప్ చేస్తున్నాం. అంటే వైల డిఫరెన్స్ ఫస్ట్ 5లో నుంచి ఈ పాయింట్ని తీసేస్తున్నాం y1ని బై x2 మైనస్ x1, 2లో నుంచి 6 తీసేస్తాం, 6 బై -4 వచ్చింది. అప్పుడు క్యాన్సిల్ చేసేసుకుందాం. 2 2s 2 3s, ఫైనల్లీ ఐ ఎండ్ అప్ విత్ -2. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లైన్ స్లోప్ నాకు వచ్చింది అవునా. ఇప్పుడు మీకు ఆ లైన్ స్లోప్ వస్తే ఈ ఏడి స్లోప్ ఏమవుతుంది? మనం బీసీ స్లోప్ చేసుకున్నాం, నాకు కావాల్సింది ఏడి స్లోప్. ఫస్ట్ నేను ఏం చేసిన, స్లోప్ అంటున్నా కదా, ఏంటిది అది అంటే ఏవైనా 2 వర్టిసెస్ తీసుకో, ఫస్ట్ తీసుకొని దాని స్లోప్ తీసుకో. దానికి పర్పెండిక్యులర్గా ఉంది కదా, పర్పెండిక్యులర్ నాకు ఈ బ్లూ కలర్ స్లోప్ అంటే లైన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బ్లూ కలర్ ఏడి లైన్ కావాలంటే స్లోప్ కావాలి, పాయింట్ కావాలి. పాయింట్ ఆల్రెడీ ఉంది కదా, బట్ పాయింట్ ఏంటిది, ఏ అనే పాయింట్ నాకు ఏముంది, -2, -1 ఒక పాయింట్ ఉంది, నాకు స్లోప్ కావాలి. ఇప్పుడు నాకు పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటిది, ఇఫ్ పాయింట్ ఈజ్ గివెన్ x1, y1, ఇఫ్ స్లోప్ ఈజ్ గివెన్, ఓకే, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటిది అది అంటే, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సింప్లీ ఏంటిది అది, పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటిదంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ వన్? నీకు పాయింట్ ఉంది ఆల్రెడీ, నీకు స్లోప్ తెలవాలి. ఏ స్లోపు? ఈ బ్లూ కలర్ లైన్ స్లోప్ కావాలి. ఆ బ్లూ కలర్ లైన్ స్లోప్ కావాలంటే నాకు ఏం పాయింట్సే లేవు, ఐ కాంట్ ఫైండ్ డైరెక్ట్లీ. దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ ఫైండ్ ఫస్ట్ బీసీ స్లోప్. దానికి పర్పెండిక్యులర్ చేస్తే నాకు వచ్చేదే స్లోప్ ఆఫ్ ఏడి అనమాట. చలో అర్థమైనా? దట్ మీన్స్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఓకే, that implies the slope of AD into the slope of BC equals to -1. This is the concept. ఆల్రెడీ నాకు బీసీ స్లోప్ వచ్చింది, ఇది ఇక్కడ రాసినట్టు పంపించేస్తాం. స్లోప్ ఆఫ్ AD ఈక్వల్స్ టు -1 బై స్లోప్ ఆఫ్ BC. స్లోప్ ఆఫ్ BC ఏంటి? -3/2. మైనస్ గెట్స్ క్యాన్సల్, ఇట్ విల్ బికమ్ రెసిప్రోకల్. నౌ స్లోప్ వచ్చింది, పాయింట్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ AD ఆల్టిట్యూడ్. ఓకేనా, బ్రాకెట్లో ఆల్టిట్యూడ్ AD ఎట్లా వస్తుంది అని అంటే, లెట్ us కన్సిడర్ A ఈజ్ ద పాయింట్ దట్ ఈస్ గివెన్ యాజ్ -2, -1 అండ్ అనదర్ స్లోప్ ఆఫ్ AD విల్ బీ 2/3. వాట్ ఫామ్లో వీఆర్ అప్లయింగ్? y మైనస్ y1 అంటే -1 స్లోప్ ఇంటూ స్లోప్ ఏమొచ్చింది 2/3 ఇంటూ x మైనస్ x1. ఓకేనా, రైట్. y మైనస్ y అంటే y ప్లస్ 1 ఇంటూ ఇక్కడ డివిజన్లో ఉన్న 3 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. ఓకే, దీని లోపల మల్టిప్లై చేద్దాం, 2x ప్లస్ 4. చలో ఇవన్నీ అటు పంపించేద్దాం. 2x ఇది లోపల మల్టిప్లై చేస్తే 3y, అటు పట్టుకొస్తే -3y. ఇది లోపల మల్టిప్లై చేస్తే 3, అటు పట్టుకొచ్చేస్తే -3 అంటే +1 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఏడి ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ వచ్చేసింది. ఏం కాన్సెప్ట్ వాడినాం? సింపుల్గా ఈ రెండింటిది సేమ్. ఇప్పుడు అట్లనే ఈ రెండు లేకపోతే ఈ రెండు ఇక్కడ చేస్తే యాక్చువల్గా 0 వస్తుంది. 0 వచ్చినా పర్వాలేదు, దాంట్లో కూడా చేయొచ్చు, చూద్దాం. బట్ ఎనీవే ఏసీ స్లోప్ చేసుకుందాం ఈసారి. ఏసీ స్లోప్ తీసుకొని బిఈ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఏం లేదు ఇక్కడ బిఈ. ఓకే, ఇక్కడ కూడా మనం సిఈ ప్లేస్లో ఏం తీసుకుందాం అంటే బిఈ తీసుకుందాం, బిఈ. ఓకే, ఏడి బిఈని మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ కొంచెం పక్క పెట్టేద్దాం, మనకు అవసరమైన కూడా చూసుకుందాం. చలో, నెక్స్ట్ టార్గెట్ ఈస్ టు ఫైండ్, లెట్ us ఫైండ్. ఇప్పుడు ఏ రెండిది ఏసీ. ఫైండ్ ఫస్ట్ స్లోప్
స్లోప్ ఆఫ్ ఏసీ, నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఏ పాయింట్ సి పాయింట్, సి పాయింట్ ఏముంది మనకి 2,5. చలో వీళ్ళిద్దరికి మధ్య స్లోప్ చేద్దాం. ఏం చేద్దాం, వై కోఆర్డినేట్స్ డిఫరెన్స్, అవునా, బై స్లోప్ అంటే అదే కదా y2 మైనస్ y1. నెక్స్ట్ ఎక్స్లో డిఫరెన్స్, ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే +2. ఫైనలీ 6/4 వచ్చేసింది. ఏమొచ్చేసింది 6/4 అంటే 2 3/2 వచ్చింది. నాకు స్లోప్ ఆఫ్ ఏసీ వచ్చింది. ఈ స్లోప్ ఏసీ నాకు కావాల్సింది బిఈ స్లోప్ కదా. ద స్లోప్ ఆఫ్ ఏసీ ఇంటూ స్లోప్ ఆఫ్ బిఈ ఈక్వల్స్ టు -1 బికాస్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. ఏదేది బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ కాబట్టి స్లోప్స్ అనేవి లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే వాటి స్లోప్స్ -1 ఉంటాయి. నెక్స్ట్ నాకు కావాల్సింది బిఈ స్లోప్. ఓకే, స్లోప్ ఆఫ్ బిఈ ఈక్వల్స్ టు ఇది పంపించేస్తే -1 ఏసీ స్లోప్. ఏసీ స్లోప్ ఏమి వచ్చేసింది 3/2. దట్ ఇంప్లైజ్ దిస్ విల్ బికమ్ రెసిప్రోకల్ -2/3. నాకు స్లోప్ ఉంది. ఓకే, నౌ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్, ఇప్పుడు ఏ ఈక్వేషన్ కావాలి నాకు, బిఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ బిఈ. దీనికోసం ఏం వాడుతున్నాం, బి అనే వర్టెక్స్ని వాడుకుందాం. బి అనే వర్టెక్స్ ఏముంది, -6, అండ్ స్లోప్ ఆఫ్ బిఈ ఏమొచ్చేసింది, స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఆల్రెడీ వి గాట్ జస్ట్ దిస్ వన్. ఈ స్లోప్ వచ్చేసింది, ఈ పాయింట్. స్లోప్ పాయింట్ ఫామ్ ఏంటిది, అది y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఇస్ ద ఫార్ములా. సింప్లీ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఏముంది, y మైనస్ y1 అంటే వీడు, ఓకే, ఇది x1 తీసేద్దాం అంటే +1, y -1, m ఏం వచ్చేసింది -2/3 ఇంటూ x -6. ఓకే, ఈ 3 మల్టిప్లై చేద్దాం, ఏమొస్తుంది 3y + 3. ఈ 2 లోపల మల్టిప్లై చేద్దాం -2x, లోపల మల్టిప్లై చేస్తే +12. ఓకే, చలో ఫైనలీ వి ఎండ్ అప్ విత్ వీటన్నిటి పట్టుకొచ్చేద్దాం. 2x + 3y, ఇది +3, ఇది వచ్చేస్తే మైనస్ కాబట్టి 9 అయిపోతుంది. ఎందుకు, ఇది ఇటు వస్తే -12 + 3 కాబట్టి ఇది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. నౌ బై సాల్వింగ్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2, ఈ రెండు సాల్వ్ చేసుకుంటే కథ మనకు వచ్చేస్తుంది. ఏముంది, ఫస్ట్ది కోఎఫిషియన్స్ ఎక్స్లో ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి, జస్ట్ ఎలిమినేషన్ మెథడ్ వేద్దాం. ఏది ఈజీ ఉంటే మీకు అది చేయండి. ఫస్ట్ చెప్పిన క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఉంటే అదే చేయండి. నెక్స్ట్ 2x + 3y 9 = 0. చలో సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే ఏం చేస్తాం, సింబల్స్ చేంజ్ చేస్తాం. ఓకే, సింబల్స్ చేంజ్ చేస్తాం. ఇది ప్లస్ ఉండే మైనస్, ప్లస్ ఉండే మైనస్, మైనస్ ఉండే ప్లస్, ఇది క్యాన్సిల్ అవుట్. ఈ రెండు ఇప్పుడు నెగిటివే. ఓకే, ఈ రెండు ఇప్పుడు ఏంటి, ఇది యాడ్ అయిపోయి 10 అన్నమాట. ఓకే, 6y = -10, మైనస్ గెట్స్ క్యాన్సల్, ఇది 10/6, మైనస్ గెట్స్ క్యాన్సల్, 2 3s 2 5s. y ఏమొచ్చేసింది 5/3 వచ్చింది. y 5/3 వచ్చింది. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్, ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సరే సబ్స్టిట్యూట్ చేద్దామా, ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్, 5/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x - 3 × 5/3 + 1 = 0. ఇది గెట్స్ క్యాన్సల్. ఇది -5 + 1 అంటే ఏమవుతుంది, +4 అవుతుంది. -5 కదా, -4 అవుతుంది. ఇంకా 5లో నుంచి 1 పోతే అది అటు పంపించేస్తే +4 1s 2s, x = 2. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ విల్ బి 2, 5/3. కొంచెం లెంది అనిపిస్తుంది, బట్ ఎనీవే ఇట్స్ సింపుల్ ఓన్లీ. ఇన్ కేస్ మీరు ఏబీ స్లోప్ తీసుకున్నారనుకోండి, స్లోప్ ఆఫ్ ఏబీ ఏమొస్తుంది ఇప్పుడు, అది కొంచెం ఇంక ఈజీనే వస్తుండొచ్చు. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద సేమ్ ఆన్సర్ ఆర్ నాట్. ఇఫ్ యూ గెట్ m = 0, ఇప్పుడు ఇక్కడ చూడండి స్లోప్ ఏమైపోతుంది, నాకు బీ పాయింట్ ఏముంది 6 - 1 ఉంది. ఈ రెండింటి స్లోప్ చేద్దాం అనుకున్నావు, అబ్బా స్లోప్ ఆఫ్ ఏబీ చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది, వైల డిఫరెన్స్ 0 బై సంథింగ్ ఈజ్ 0. స్లోప్ 0 ఉంది అని అంటే ఇట్స్ ప్యారలల్ టు, అంటే y = సంథింగ్ అని అర్థం వస్తుంది అంతే. అప్పుడు నీకు లైన్ ఏమో వస్తుంది అంటే y - y1, ఇక్కడ y - 2 అంటే y = 2, ఆ లైన్ వస్తుంది. ఓకే,
ఒకసారి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఫార్మేట్ ఆఫ్ ఆన్సర్ ఆర్ నాట్ బై యూజింగ్ స్లోప్ ఏబి. నేనైతే ఏం తీసుకున్నాను, బీసీ అండ్ ఈజీగా ఉండడానికి బీసీ, నెక్స్ట్ ఏసీ తీసుకున్నాం, బి ఈక్వేషన్ ఏడి ఈక్వేషన్ వచ్చింది. చలో యూ కెన్ సాల్వ్ ఇట్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ది ఆర్థోసెంటర్. ఆర్థోసెంటర్కి కూడా మళ్ళీ మనకు 2 more క్వశ్చన్స్ ఉన్నాయి. యూ జస్ట్ ట్రై ద సేమ్ మేనర్. మనకి ఎట్లుందో ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే యాజ్ ఇట్ ఈస్, దెర్ ఈస్ నథింగ్ చేంజ్ అనమాట. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఓకే, రెండింటిని సాల్వ్ చేసి చూడండి. ఆన్సర్స్ ఏం రావాలంటే ఆన్సర్స్ షుడ్ బి, ఒకటేమో -3,2, ఇంకొకటి వచ్చేసి 1/5 అండ్ 14/5. ఓకే రైట్. సర్కంసెంటర్ మళ్ళీ బై గివింగ్ ద లైన్స్ అనమాట. ఈసారి ఏంటంటే కొంచెం లెంది, అంటే వాళ్ళు ఏంటంటే మనకు సర్కంసెంటర్ ఇవ్వకుండా వర్టిసెస్ ఇవ్వలేదు. నువ్వు ట్రయాంగిల్ వర్టిసెస్ తెలిస్తే నువ్వు డిస్టెన్స్ వేసుకునేటోడు, కానీ ఏమి ఇచ్చారు అలా ఇవ్వకుండా 3 లైన్స్ ఇచ్చారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ లైన్ ఒకటి, నెక్స్ట్ ఇంకొక లైన్ x + 2y - 4, ఇంకొకటి వచ్చేసి 5x + 3y + 1. ఇట్లా 3 లైన్స్ ఇచ్చారు. వీడు సాల్వింగ్ ఆఫ్ దీస్ 2 లైన్స్, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇక్కడ వచ్చే పాయింట్, ఒక పాయింట్, ఈ రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద వర్టిసెస్. ఫస్ట్ అయితే మనం రాసుకుందాం, లెట్ ఎస్ బి ది సర్కంసెంటర్. ఇది రావద్దు, డల్లా క్వశ్చన్. సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. 3 vertices కావాలి నాకు. వర్టిసెస్, టు ఫైండ్ వర్టిసెస్ వాట్ వీ డూ, సాల్వ్ ఫస్ట్ బై సాల్వింగ్. ఏవేవి ఉన్నాయి, 5x + 3y + 1 = 0 అండ్ ఇంకోటి =0. ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. దీనికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసిన, దీన్ని ఏం చేంజ్ చేయలే. ఓకే, సెకండ్ దానికి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం 5ని మల్టిప్లై చేద్దాం. 5x ఎలిమినేషన్ మీద, 5 2 = 10y. ఓకే, 5 ఈ 4 అటు వెళ్తే +4, 5 4 = 20. ఓకేనా, ఎలిమినేషన్ మైనస్ ప్లస్ మైనస్ ఇట్స్ క్యాన్సిల్ అవుట్. ఇవి రెండు 7 అయిపోతుంది. -7y ఇక్కడ -21, 7 1 7 3. y ఏం వచ్చేసిందయ్యా అంటే y 3 వచ్చేసింది. ఇది తీసుకెళ్ళి ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. x + 2 × y ఏం వచ్చేసింది 3. నేను సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, i = 4. ఇది ఇటు పంపిస్తే +4గా. నెక్స్ట్ ఇది 6 ఇటు పంపించేస్తే -2 వచ్చింది. ఓకే, నాకు వచ్చేసి లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ ఈజ్ -2, 3. ఒక పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు నాకేం వచ్చేసింది, ఒక పాయింట్ వచ్చేసింది. ఓకే, దిస్ ఈజ్ దట్ పాయింట్, దట్ ఈజ్ ఏ. లెట్ us కన్సిడర్ ఏ -2, 3. ఒక పాయింట్ వచ్చేసి. చలో దీస్ 2 ఇఫ్ యూ సాల్వ్ ఇట్ యూ విల్ గెట్ 1 more పాయింట్. అగైన్ దీస్ 2 అంత లేని అంటే ఎస్ అంతే, ఇంకేం ఆప్షన్ లేదు. చలో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చూపిస్తే చూడండి. బై సాల్వింగ్ ఈక్వేషన్ దిస్, ఏదేది బై సాల్వింగ్ విన్ దిస్ యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఈసారి కింద కూడా ఉన్నాడు 3x - y మైనస్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చూడండి ఏముంది చూడండి. ఫస్ట్ ఎక్స్ఎల్ రాస్తాం. ఓకే, ఎక్స్ఎల్ కింద ఏం రాస్తాం, y కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్స్ రాస్తాం. 3 1 -1 -5. నెక్స్ట్ y, నెక్స్ట్ 1. ఓకేనా, వైల కింద వైని ఇట్లా కవర్ చేసేసి ఇది రాసేసుకున్నాం. తర్వాత ఇవి 2 5 3. ఓకే, నేను ఎట్లా రాస్తుంది చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎక్స్ఎల్ని రాసే దగ్గర ఎక్స్ల కింద ఈ 2 రాస్తాం, వైల కింద ఫస్ట్ ఇది రాసి తర్వాత 5 3 రాసినాం. 1ల కింద ఆల్రెడీ 5 3 పోయింది, తర్వాత 3 - 1 ఉంటుంది. చలో క్రాస్ మల్టిప్లై అండ్ రైట్. ఫస్ట్ నాకు ఎక్స్ బై ఏం రాస్తాం, ఈ 2 మల్టిప్లై -15. మళ్ళీ ఇది -1 + 1 అయితే ఎందుకు ఇందులోంచి తీసేయాలి. ఈ 2 మల్టిప్లై చేయాలి, మైనస్ పెట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ తీసేయాలి. ఓకే, ఇది ఏడి -BC అనమాట అట్లా. నెక్స్ట్ ఇది ఈ 2 y బై ఈ 2 మల్టిప్లై 3, ఈ 2 మల్టిప్లై చేయి 25, -25 కాస్త ఏమవుతుంది +25. నెక్స్ట్ 1 బై ఈ 2 మల్టిప్లై చేస్తే -5, ఈ 2 మల్టిప్లై చేస్తే +9 కాస్త -9 అవుతుంది. ఓకే,
ఎందుకు ఈ రెండింటిని తీసేయాలి ప్రోడక్ట్. రైట్, ఇది నాకు 14, నాకు ఎక్స్ కావాలి. ఎక్స్ ఎట్లా వస్తుంది, ఇది సరే ఇక్కడ రాస్తాం -14 ఈక్వల్స్ ఇదేం వచ్చేసింది 1/-14. -14 గెట్స్ క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 28, y/28 ఈక్వల్స్ టు -1/14. 14 1 14 2 y ఈక్వల్స్ టు -2. దట్ ఇంప్లైజ్ బై సాల్వింగ్ దీస్ టూ, ఈ రెండు సాల్వ్ చేసుకుంటే బి అనే వర్టెక్స్ వచ్చింది. అది ఏమొచ్చింది అని అంటే 1, -2. బి కూడా అయిపోయింది. ఈసారి బి వచ్చేసింది, ఏమొచ్చేసింది 1, -2. సిమిలర్లీ యూ కెన్ సాల్వ్ ఇట్, యూ విల్ గెట్ వన్ మోర్ వర్టెక్స్, దట్ ఈస్ సి. ఓకే, చలో ఇది చూడండి, ఎక్స్ నేను డైరెక్ట్ రాస్తున్నా. బై సాల్వింగ్ ఎవడో ఉన్నాయి ఈసారి వచ్చేసి 3x - y 5 ఈక్వల్స్ టు 0 అండ్ x + 2y - 4 ఈక్వల్స్ టు 0. వీళ్ళిద్దరిని సాల్వ్ చేద్దాం. చలో ఫస్ట్ x y 1. ఓకే, చలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ని కవర్ చేసేసినాం. ఓకే, దీని కింద రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. వైల కోఎఫిషియన్స్ ఏమున్నాయి -1 -5. ఇక్కడ వైల కోఎఫిషియన్స్ ఏమున్నాయి 2 -4. ఓకే, వైలు కాన్స్టెంట్. నెక్స్ట్ వైల కింద వైలు కవర్ చేస్తే 4, ఈ రెండు అయిపోయినాయి. తర్వాత 3, ఇక్కడ 1 అన్నమాట. ఏం లేదు, మీరు ఫస్ట్ ఇది కవర్ చేసి ఈ రెండు రాస్తారు. దాని తర్వాత మళ్ళీ 3 రొటేషన్ అనమాట. ఇట్లా మళ్ళీ ఇది 2 మళ్ళీ అట్లా రొటేషన్. దాని గురించి వరి కావాల్సింది ఏం లేదు. 1 అంటే కాన్స్టెంట్ కింద 3 -1 ఉండాలి. ఇక్కడ 1 2 ఉండాలి. చలో ఓకే, ఎవరికైతే టఫ్ అనిపిస్తుంది లెట్ us గో విత్ సింప్లీ ఎలిమినేషన్ మెథడ్. రైట్, ఎక్స్ బై ఇదంతా +4, ఇది మళ్ళీ +10 14. ఎందుకు 4 +4 -10 అదే రాసినాను. ఓకే, చలో ఈక్వల్స్ టు y బై ఈ రెండు మల్టిప్లై చేయి -5, మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయి 12 -5 + 12 7 కదా. నెక్స్ట్ 1 బై ఈ రెండు మల్టిప్లై 6 + 1 ఓకే 7. నాకేం వచ్చేసింది x ఈక్వల్స్ టు 2 వచ్చేసింది. ఎందుకు ఇది పంపిస్తే 7 1 7 2. నెక్స్ట్ ఇది పంపిస్తే y వచ్చేసి 1. అప్పుడు నాకు c అనే పాయింట్ సింపుల్గా లెట్ us కన్సిడర్ c విల్ బీ 2, 1. c వచ్చేసి ఏంటి 2, 1. నౌ ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ వన్, నౌ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్. ఇప్పుడు నాకు 3 పాయింట్స్ వచ్చేసినాయి. పెద్ద డ్రామానే నడిచింది ఇక్కడ కదా. రైట్, చలో ఇప్పుడు సమ్ బిగిన్ అగైన్. ఎట్లా 3 వర్టిసెస్ ఉన్నాయి నీకు ఇప్పుడు. ఓకే, సర్కమ్ సెంటర్ కావాలి. రైటా, లెట్ ఎస్ బి ద సర్కమ్ సెంటర్ అని అనేసుకున్నాం ఆల్రెడీ. దట్ ఇంప్లైజ్ SA స్క్వేర్ ఈక్వల్స్ టు SB స్క్వేర్ ఈక్వల్స్ టు SC స్క్వేర్. ఓకే, వి కన్సిడర్ దట్ ఇంప్లైజ్ ఫస్ట్ ఎస్ వచ్చేసే పాయింట్ ఏంటిది x, y a -2, 3 ఏ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బి ఏమున్నాయా 1, -2. విల్ యూ ట్రై సిమిలర్ టైప్ ఇంకా అన్నీ అంతే. ఇప్పుడు SA స్క్వేర్ అంటే ఎస్ ఇందులో నుంచి తీసేద్దాం √, ఇది మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది హోల్ స్క్వేర్. వైలో నుంచి 3 తీసేస్తున్నాం y -3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. SA అయిపోయింది. SB ఎస్కి బీకి ఓకే డిస్టెన్స్ కాబట్టి రూట్ ఉంటుంది. x -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y +2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. ఓకే, ఈక్వేషన్ వస్తుంది చూడండి. కొంచెం స్పీడ్ చేద్దాం. x² + 4 + 4x, ఇక్కడ y² +9 -6y. నెక్స్ట్ ఇది x² + 1 -2x, y² +4 + 4y. వాట్ విల్ బి క్యాన్సిల్ అవుట్, ఎక్స్లు వైలు బరాబర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇవన్నీ ఇటు పట్టుకొచ్చేద్దాం. ఓకే, +4 + 4 ఆల్సో గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 4x ఉంది, ఇది ఇటు పంపిస్తే 6x అవుతుంది, ఇది ఇటు పట్టుకొస్తే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇది కూడా ఇటు పట్టుకొస్తే -10y. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఈ 1 ఇటు వస్తే +8. ఓకే, చలో ఫస్ట్ ఈక్వేషన్ లెట్ ఇట్ బి. సెకండ్ సిమిలర్లీ మళ్ళీ ఈసారి ఏం తీసుకుంటామంటే వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ జస్ట్ దీస్ 2. ఓకే,
కన్సిడర్ ఈ రెండింటిని తీసుకుందాం. ఇప్పుడు నాకు ఎస్ కావాలి, సి కావాలి, బి కావాలి. ఎస్ ఆల్రెడీ ఉంది ఎక్స్ కామా వై, బి వచ్చేసి నాకు 1 కామా -2, వాట్ విల్ బి సి 2 కామా 1. చలో ఎస్ బి అండర్ రూట్ ఎక్స్లో డిఫరెన్స్ ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వైలో డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ ఎస్ సికి అండర్ రూట్ ఎస్కి సికి ఎక్స్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై -1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్. ఓకేనా, రైటా, సింపుల్. నెక్స్ట్ ఏం చేస్తుంది, దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఎట్లా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab, ఓకే, -2x. ఇది కూడా ఎక్స్పాన్షన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ +4 -4x, ఇది ఎక్స్పాన్షన్, వై స్క్వేర్ ప్లస్ 1 -2y. What will be cancel out? X square, y square, x square, y square gets cancel. ఓకే, ఇంకేమైనా టర్మ్స్ ఉన్నాయి? +4y ఏం క్యాన్సిల్ అవుతుంది, రైట్. ఈ +4xని ఇటు పట్టుకొచ్చేస్తే -4xని ఇటు పట్టుకొచ్చేస్తే ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ ఉంది, 2x మిగులుతుంది. ఏంటంటే చూడండి, ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది కాబట్టి తీసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 4y ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇటు వచ్చేస్తే 6y అవుతుంది కదా, ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ కదా, ఈ +4 గెట్స్ క్యాన్సిల్ అవుట్. ఇక్కడ నెంబర్ 1 ఉంది, ఇక్కడ నెంబర్ 1 ఉంది, గెట్స్ క్యాన్సిల్ అవుట్. కాన్స్టెంటే మిగలేదా, జస్ట్ వెయిట్, ఇక్కడ కాన్స్టెంట్ +1 వస్తుంది, ఇక్కడ +1. సో ఆబ్వియస్లీ కాన్స్టెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మిస్సింగ్, కాన్స్టెంట్ ఈజ్ నాట్ దేర్, నో వరీ. సింప్లీ యూ కెన్ టేక్ 2 కామన్, x + 3y ఈక్వల్స్ టు 0. ఇన్ దిస్ x ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ -3y. చలో సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ 2 ఇన్ వన్ ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఏముంది, 6 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏం రాస్తున్నా -3y, ఓకే, -10y + 8 ఈక్వల్స్ టు 0. అన్ని 2 టేబుల్లో పోయేటి కామన్ తీసి ఉంటే ఇంకా బెటర్ ఉండేది. బట్ ఎనీవే -18y -10y + 8, ఈ రెండు యాడ్ చేస్తే -28y, ఇది కూడా ఇటు పట్టుకొస్తే -8. ఓకే, చలో 4 టేబుల్, 4 2s 4 7s, y ఈక్వల్స్ మైనస్ గెట్స్ క్యాన్సల్, 2/7 వచ్చింది. y ఏమొచ్చింది, 2/7 వచ్చింది. నెక్స్ట్ నాకు వైతో అయిపోలే స్టోరీ, ఎక్స్ కూడా కావాలి. ఎక్స్ ఈక్వల్స్ టు -3y కదా, ఎక్స్ ఈక్వల్స్ టు -3 ఇంటూ 2/7, just you multiply -6/7. Hence the circumcenter of the circle will be -6/7, 2/7. ఓకే, సింపులే, అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మనం కొంచెం లెంది అనిపిస్తుంది, త్రూ ప్రాక్టీస్ 100% యూ కెన్ డూ ఇట్. దిస్ టైమ్ ఆర్థో సెంటర్, circumcenter again use the sides. Okay, this is also circumcenter, sides. Okay, now ఆర్థో సెంటర్, ఈసారి లైన్స్ ఇచ్చిన మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి. 3 vertices వస్తాయి. దెన్ వాట్ ఎవర్ వీ డిడ్, ద కాన్సెప్ట్ ఇస్ 3 vertices. వన్స్ ఇఫ్ యూ గెట్ ద 3 vertices, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, స్లోప్ ఆఫ్ దిస్ వన్ యూ ఫైండ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్. ఓకే, దెన్ యూ విల్ గెట్ ఏడి లైన్. ఈ స్లోప్ తీసుకుంటే ఏడి స్లోప్తో ఏ వర్టెక్స్ కూడా వాడుకోవాలి. కొంచెం లెంది, జస్ట్ ట్రై ఇట్ సేమ్ మేనర్ హౌ వీ డిడ్ దిస్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్ని ఎట్లా చేసినామో యాజ్ ఇట్ ఈస్, దీన్ని ఎట్లా చేసినామో అట్లా చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఫైండింగ్ ఏంటివి వర్టిసెస్, కొంచెం లెంది అనమాట. బట్ ఎనీవే, నెక్స్ట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో వీఆర్ గోయింగ్ టు సీ ద ప్రూఫ్స్ ఫర్ దిస్ వన్. చలో చూసేద్దాం, ఇవి చేద్దాం. అవి రెండు చేసి నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ or not. Okay, if h comma k is the image of the point, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ p వచ్చేసి నాకు x1 y1 అనే పాయింట్. ఓకే, దీని ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఉందా, ఏంది స్ట్రైట్ లైన్ అంటే ax + by + c = 0 స్ట్రైట్ లైన్. ఈ ఇమేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇలా పడుతుంది. లెట్ us కన్సిడర్ p డాష్. దాన్ని ఇక్కడ మనకు p డాష్ అనుకోకుండా q అని ఇచ్చేసింది, వాడే ఇమేజ్ అని చెప్పింది కదా, q అని. q బి ద h, k ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకేనా,
మరి దీని ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఇది ఆర్ అనుకుందాం. పీక్యూఆర్ లాగా ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ దగ్గర ఉండే పాయింట్ అని ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం. ప్రూవ్ దట్ దాన్ని ఈ ఫార్మెట్లో h minus x1 by a k minus y1 by b equals to 2 times of minus 2 times of ax1 plus by1 plus c by రూట్ ఉండదు, డిస్టెన్స్ ఫార్ములాకి అయితే రూట్ ఉంటుంది, ఇమేజ్కి అయితే జస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. దీన్ని ప్రూవ్ చేయమంటుండు. తర్వాత అంతటితో అయిపోకుండా ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అని అడుగుతున్నాం. సింపుల్ ఇమేజ్ అంటే దాంట్లో ఇంకా అది చాలా సింపుల్. ఫస్ట్ అయితే మనం ఏమనుకుందామంటే వాట్ ఎవర్ ఈస్ గివెన్ యూ హ్యావ్ టు రైట్ దట్ వన్, క్యూ బి ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ అది అంతా సోది రాయాలి. ఓకే, గివెన్ లైన్ ఏమి ఇచ్చేసారు, గివెన్ స్ట్రైట్ లైన్ ax plus by plus c equals to 0. This is a given straight line. ఓకే, ఫస్ట్ వాట్ వీ డూ, ఇమేజ్ అని అంటే చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇది కూడా అంతే సేమ్ డిస్టెన్స్ ఉంటుందా ఉండదా, అంటే పిఆర్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో క్యూఆర్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఆర్ బి ది మిడ్ పాయింట్ ఆఫ్, డూ యాక్సెప్ట్ దిస్ వన్, ఎందుకు ఈక్వల్ డిస్టెన్స్ ఉందంటే దాన్ని మిడ్ పాయింటే కదా అనేది, x1 y1కి అండ్ QH కామా కేకి మిడ్ పాయింట్. వాట్ ఈజ్ ఆర్ పాయింట్ దెన్, మిడ్ పాయింట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తాం, x1 ప్లస్ h/2 కామా y1 ప్లస్ k/2 మిడ్ పాయింట్ వచ్చింది. ఈ మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీద లై అయి ఉందా లేదా, అంతే, దాన్ని మనం వాడదాం. రైట్, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ దిస్ ఆర్ పర్పెండిక్యులర్ అని కూడా చెప్పేసుకున్నాం క్లియర్గా, ఇక్కడ పర్పెండిక్యులర్ అని కూడా చెప్పేసుకున్నాం. ఓకే, పర్పెండిక్యులర్ అని కూడా చెప్పేసుకున్నాం. రైట్, ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే యు నో దట్ ద కాన్సెప్ట్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్. ఓకే, వీ నో ఏంటిది, స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. అవునా కదా, మరి దీని స్లోప్ ఏంది చలో, దీని స్లోప్ ఏం చెప్పండి, స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ సింప్లీ ఏం రాదాం, m1 అనుకుందాం, దీన్ని m1 అనుకుందాం, దీన్ని m2 అనుకుందాం, పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ m1 రాస్తున్నా, స్లోప్ ఆఫ్ PQ ఏంది, PQ ఏంటిది దీన్ని లైన్ లేకపోతే దీని లైన్ L అనుకుందాం. ఓకే, రైట్, ఇప్పుడు స్లోప్ ఆఫ్ పీకి క్యూకి స్లోప్, రెండు పాయింట్స్ ఉన్నాయి, స్లోప్ వైలో డిఫరెన్స్ మైనస్ ఎక్స్లో డిఫరెన్స్, ఇగో k మైనస్ y1 బై h మైనస్ x1, దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ PQ. అండ్ స్లోప్ ఆఫ్ ఏంటిది అది, స్లోప్ ఆఫ్ ఏ లైన్, గివెన్ లైన్ ఏంటిది అది, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై y. ఇది నేను ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఇచ్చిన నేను. ఓకే, ఏ రెండు, సి మనకి ఏమేమి అవసరమైనాయి, స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ అనగానే వాటి డిఫరెన్స్, సో ఇప్పుడు లైన్ ఇచ్చేస్తే దాని స్లోప్ ఏంటంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఓకేనా, దిస్ బేసిక్ ఫార్ములాస్ ఇఫ్ యూ నో సమ్స్ విల్ బి వెరీ ఈజీ. ఓకేనా, రైట్, ఈ రెండింటికి ప్రోడక్ట్ ఏముంటుందని చెప్పుకున్నాం, -1 ఉండాలి. ఎందుకు ఇవి రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాం, పర్పెండిక్యులర్ అని అంటే ఇక్కడ m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 అని కదా, ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది, ఈ రెండింటి ప్రోడక్ట్ అంటే నేనేం రాస్తున్నా, k మైనస్ ఇంటూ మైనస్ a బై b ఈక్వల్స్ టు -1. మైనస్ గెట్స్ క్యాన్సల్, రైట్, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి, k మైనస్ y1కి కింద b నుంచి తిన ఇది ఇటు పంపించేస్తున్నా. ఓకే, ఇది ఒక పేరు ఉంచేసుకున్నా, ఇది నెక్స్ట్ ఈ రెండింటిని అటు పంపించేస్తే కింద ఉన్నది పైకి వచ్చేస్తుంది. ఓకే, పైన ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. లెట్ ఎనీ కాన్స్టెంట్ t అనుకుందాం, టీనో పీనో ఏదో ఒకటి అనుకుందాం. ఓకే, ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ k మైనస్ y1 ఈక్వల్స్ టు ఈ b ఇటు పంపిస్తే bt ఒకటి ఈక్వేషన్, దీని నుంచి k నుంచి రాయొచ్చా, kకి ఏం రాయొచ్చు, bt ప్లస్ y1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ ఈ రెండింటికి h మైనస్ x1 ఈక్వల్స్ టు at, ఇక్కడ కింద ఉన్నది ఇటు పంపిస్తే ఇంటూ అవుతుంది, x1 కూడా అటు పంపిస్తే at ప్లస్ x1. ఎందుకు ఇదంతా స్టోరీ నడిపిస్తాం, ఇక్కడ వరకు ఇది ఒక్కసారి బాక్స్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇదే మనకు చాలా అవసరం. ఫైనల్ ప్రూఫ్కి మనకి ఇక వచ్చేసింది చూడు, ఆఫ్ వచ్చేసింది. ఓకే, వచ్చేసింది ఈక్వల్స్ టు టీ ప్లేస్లో ఈ ఆన్సర్ అయిపోతుంది స్టోరీ. రైట్, ఫస్ట్ ఏం చేద్దామంటే దిస్ ఆర్
is lie. This R is the point lies on this right. Okay, R, this point lies on given line. And the line ax plus by plus c equals to 0. దాని మీద లై అయ్యి ఉందా లేదా? ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఆర్ లైస్ ఆన్ దిస్ లైన్ అన్నప్పుడు ఈ లైన్ ఏదైతుందో ఆ లైన్ మీద నేను ఆర్ పాయింట్ని రాస్తున్నా. ఏ ఇంటూ x1, ఇది x, ఇది y అనమాట. ఇది దీని మీద సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ ప్లేస్లో ఏముంది, x ప్లేస్లో ఏముంది, x1 ప్లస్ h బై 2 ప్లస్ బి ఇంటూ y ప్లేస్లో ఏముంది, y1 ప్లస్ k బై 2 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. 2 అనేది ఎల్సిఎం చేద్దామా? 2 ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందో చెప్పండి. చలో ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఈజ్ ద 2. ఏం లోపల మల్టిప్లై చేస్తున్నా, ఏహెచ్. బీని కూడా లోపల మల్టిప్లై చేద్దానా, b1 bk. 2 ఈజ్ ద ఎల్సిఎం ఐఎమ్ డూయింగ్ 2c. కొంచెం దీన్ని సైడ్ జరిపేద్దాం. ఇంతకు మనకు పనే లేదు యాక్చువల్గా. ఓకే రైట్, ఈక్వల్స్ టు 0. ఓకేనా, కింద మనకు 2 ఉంటుంది. ఈ 2ని ఇటు పంపిస్తే 0 అయిపోతుంది, దాంతో వరీ కూడా లేదు. రైట్, మంచిగా చూడాలి. మనకి ఇంకేముంది అని అంటే ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ హెచ్ అండ్ కే వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ హెచ్ కామా కే ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఓకే, అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. హెచ్ ఉంది, కే ఉంది, వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో రాస్తున్నాం. ఎక్కడైతే హెచ్ ఉందో ఎక్కడైతే కే ఉంది. చలో చూడండి, ఏx1 ఎక్కడెక్కడ, ఇక్కడ ఉంది. ఈ రెండింటిని ఇక్కడ ప్లగ్ఇన్, ఇక్కడ ఇది ప్లగ్ఇన్ చేస్తున్నాం. ఏx1 ఇట్లనే ఉంచినాం. ఏ ఇంటూ హెచ్ ప్లస్లో ఏం రాస్తున్నాం, ఏటీ ప్లస్ x1 ఏదైతుందో అది రాసినాం. ఈ 2 ఇటు పంపిస్తే 0 అయింది పడు, ఇంక 2 ఏం రాయద్దు డినామినేటర్ 2. నెక్స్ట్ ఏx1 అయిపోయింది. by1 రాసిన తర్వాత b ఇంటూ కే. కే అంటే పడు, కే అంటే బీటీ ప్లస్ y1 ప్లస్ 2c ఈక్వల్స్ టు 0. ఇలా నుంచి నాకు t ఈక్వల్స్ టు ఆన్సర్ తీసుకొస్తే ఇక్కడ రాస్తాం, ఆన్సర్ ఓవర్ కథ. ఓకే చూడండి, లోపల మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది, ఏx1 ప్లస్ ఏ స్క్వేర్ టీ. ఓకేనా, మళ్ళీ లోపల మల్టిప్లై చేసిన ఏx1 ఇంకా దీనికి మల్టిప్లై by1 ఇట్లనే ఉంచిన బీ స్క్వేర్ టీ. యాక్సెప్టబులా? నెక్స్ట్ b ఇంటూ y1 by1 ప్లస్ 2c. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇక్కడ నాకు టీ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఎ టీ టైం. టీ కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ టీలను కామన్ తీసినాం. వీడు రిపీట్ అయింది కదా, 2 ప్లస్ 2ax1 ప్లస్ 2by1. ఎందుకు, ఈడ 2 ఉన్నాయి, ఈడ 2 ఉన్నాయి, 2 మళ్ళీ 2c. ఓకేనా, 2ని కామన్ తీసి అటు పంపించేసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ టీ ఈక్వల్స్ టు అన్నిట్లో 2 కామన్ తీసిన మొత్తం టర్మ్స్ని అటు పంపించేస్తే -2 టైమ్స్ ఆఫ్ ఏమేమి వచ్చినాయి, ఏx1 ప్లస్ by1 ప్లస్ సి. ఇట్లా టీ కావాలి నాకు. ఓకే, ఇది ఇట్లుంది, ఇటు పంపించేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి బై ఇక్కడ నాకు ఏదైతుందో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నౌ దిస్ యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ, యూ ఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. ఈ ఒక్కసారి మళ్ళీ ఈ టోటల్ ఆన్సర్ ఏదైతుందో అది ఇక్కడ రాస్తాం. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఏముంది చెప్పండి దీంట్లో, సింపుల్ కాన్సెప్ట్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ డయాగ్రామ్లో ఇమేజ్ అని అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని అంటే ఆర్ విల్ బి ద మిడ్ పాయింట్ ఫామ్లో ఏంటి, రెండింటిని యాడ్ చేస్తాం, బై 2 చేస్తాం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేసారు, పీ ఇచ్చారు, ఏ ఇచ్చారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది అని నేర్చుకున్నాం. పర్పెండిక్యులర్ అంటే పీక్యూ స్లోప్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీ ద పర్పెండిక్యులర్ టు ద ఏఎక్స్వై ప్లస్ దానికి పర్పెండిక్యులర్ అనమాట. ఇప్పుడు సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ది చలో. ఇది ఇంకా హాఫ్ అయింది కదా, సారీ. వీ హ్యావ్ టు సాల్వ్ ఈవెన్ ద డిస్టెన్స్ ఆల్సో. వాళ్ళు అడుగుతారు ఇమేజ్ ఫార్ములాతో. ఒకసారి ఆగండి చూపిస్తాను. ఇంకా కంటిన్యూషన్లో ఏం అడుగుతున్నారంటే, చలో సరిపోతుంది మనకి ఇది. ఈ ఫార్ములాలో మనకి ఇప్పుడు ఫార్ములా ఉంది. చలో కంటిన్యూషన్లో ఏం అడుగుతారు చూడండి, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ వన్. ఏమి ఇచ్చిండు, పి అనే పాయింట్ ఇచ్చిండు. ఓకే, ఇది ఇచ్చిండు. క్యూ అనేది మనల్ని అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్. ఇమేజ్ అంటే క్యూ.
ఓకే, దాన్ని మనము హెచ్ కామా కే, సరే హెచ్ కామా కే రాద్దాం. యూ షుడ్ ఫైండ్ దిస్ వన్ అండ్ ద గివెన్ లైన్ ఏమి ఇచ్చేసారు, రైట్. చాలా సింపుల్. కెన్ ఐ రైట్ డైరెక్ట్లీ వై మైనస్ ఎక్స్ మైనస్ అంటే హెచ్ మైనస్ x1 అంటే వీడు, ఓకే, బై ఏ అంటే ఎవరు ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, బై కే మైనస్ y1 బై బి అంటే ఎవరు -3 ఈక్వల్స్ టు -2 టైమ్స్ ఇది ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ax1 ప్లస్ by1 ప్లస్ సి, ఇగో ఇక్కడ ax1 ప్లస్ బి, ఇగో దీంట్లో 2 ఇంటూ ఇక్కడ x1 అంటే 1 అనమాట, -3 ఇంటూ y అంటే -2 అనమాట, ప్లస్ 5 బై అండర్ రూట్ ఏముంటుంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, a ఈజ్ 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ ఈజ్ 3 స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అన్నా 3 స్క్వేర్ అన్నా రెండు సేమే, రైట్. కొంచెం మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఏం వచ్చేసింది 2, దీనికి ఈక్వల్ చేద్దాం, దీన్ని సింప్లిఫై చేసి ఇక్కడ రాస్తాం. సరే ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది 2, ఇది 6, ఇది +5 ఎంత 11, 13 అయిపోయింది. ఓకేనా, 13 వచ్చేసింది. కింద చూడండి 4 + 9 13 గెట్స్ క్యాన్సర్. చలో h - 1/2 ఈక్వల్స్ టు -2 ఒకటి తీసుకో, k/2 -3 k + 2 బై -3 ఈక్వల్స్ టు -2 తీసుకో. ఇది ఇటు పంపించేస్తున్నాం. h - 1 ఈక్వల్స్ ఇది పంపిస్తే -4, మళ్ళీ ఇది కూడా ఇటు పంపిస్తే ప్లస్ అవుతుంది -3 వస్తుంది. ఓకే, -3 వస్తుంది. నెక్స్ట్ ఇది ఇటు పంపించేస్తే k + 2 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, మల్టిప్లై చేస్తే 6 కదా, -6 కాస్త +6 అవుతుంది. ఓకే, ఇది ఇటు పంపించేస్తే k = 4, ద ఇమేజ్ విల్ బి -3, 4 అనే ఆన్సర్ వస్తుంది. ఇజ్ ఇట్ దేర్, లైక్ ఇప్ నో. ఓకే, ఎనీవే అదైతే ఆన్సర్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి ఇది. ఓకే, సిమిలర్ టైప్ వీ హ్యావ్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కూడా అడుగుతున్నారు. ఈసారి ఏంటంటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. సి h, k ఇస్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఈజ్ గివెన్ x1 y1. ఓకే, y1 ఈ రెండు పాయింట్స్ ఇచ్చిండు. లైన్ ఆల్సో ఈజ్ గివెన్, దిస్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ c. ఓకే, నౌ దిస్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ q h, k రిలేషన్, హౌ టు ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది ఫార్ములా. ఇందాక ఇమేజ్ కెమికల్ 2 ఉంటుంది, దీనికి జస్ట్ మైనస్ ఉంటుంది అంతే. ఓకే, నథింగ్ టు చేంజ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చలో, వాట్ వి డిడ్ జస్ట్ బిఫోర్, ఫస్ట్ ఏం చేసుకున్నాం మనం, ఈ PQ డిస్టెన్స్, ఇప్పుడు PQ స్లోప్ ఈజ్ పర్పెండిక్యులర్ అంటున్నాం కదా టు ద స్లోప్ ఆఫ్ దట్ వన్. గివెన్ లైన్ into the straight line ax plus by plus c equals to 0. Let us consider this is a given line. నాకు స్లోప్ ఆఫ్ లైన్, దీని స్లోప్ చెప్పండి, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. Similarly, given points P, x1, y1, q will be the h, k. Can you say slope of PQ? PQ slope చెప్పండి, y ల డిఫరెన్స్ బై x ల డిఫరెన్స్. ఏం లేదు, తెలియకపోతే ఇక్కడ ఏదైతే ఉంటుందో అది రాసుకోవడమే, రైట్. ఇవి రెండు స్లోప్స్ పర్పెండిక్యులర్. దీని స్లోప్ m1, దీని స్లోప్ m2 అయితే రెండింటిది పర్పెండిక్యులర్ అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 కదా. దాట్ మీన్స్ స్లోప్ ఆఫ్ PQ ఇంటూ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఈక్వల్స్ టు -1. ఎందుకు, పర్పెండిక్యులర్ కాబట్టి. దాన్నే మనం ఏం రాస్తాం, లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద PQ లైన్. ఓకే, ఇప్పుడు నాకు రెండింటిది ఉంది. PQ స్లోప్ విల్ బి y - y1 h - x1 into this will be -a by b equals to -1. Can we cancel minus? Okay, as we did the same before, ఇది by ఇది ఈక్వల్స్ టు ఇది మొత్తం అటు పంపించేస్తాను, h - x1 by a ఈక్వల్స్ టు, let us consider c. ఓకే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ t అనుకున్నాం. సింప్లీ వాట్ వీ కెన్ రైట్, ఫస్ట్ దీనికి ఈక్వల్ చేస్తాం, k - y1 ఈక్వల్స్ టు bt. ఇది పంపిస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు నా k ఈక్వల్స్ టు ఏమవుతుంది, b2 + y1. సిమిలర్లీ ఇక్కడ చెప్పండి, h - x1 ఈక్వల్స్ టు at. ఇది ఇటు పంపించేసినాం. తర్వాత x1 కూడా పంపించేద్దాం, at + x1. ఓకే,
రైట్, స్టోరీ ఓవర్. అంతే, స్లోప్ కాన్సెప్ట్ తీసుకున్నాం. తర్వాత మనకు టార్గెట్ అంతా ఇక్కడ నాకు టీ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హెన్స్ ప్రూవ్డ్. కాకపోతే దీనికోసం ఏం చేద్దామంటే చిన్న స్టోరీ, మళ్ళీ ఎన్ని స్టోరీలు సార్. రైట్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనకి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో ఇక్కడ నాకు హెచ్ కామాకే లై అయ్యే ఉందా లేదా, క్యూ లైస్ ఆన్ ఏ లైన్. ఓకేనా, క్యూ అనేది ఏంటిది, హెచ్ కామాకే. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏ ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ కే ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఎందుకంటే క్యూ అనేది దాని మీద లై అయ్యి ఉంది. వాట్ ఈజ్ హెచ్, ఏ ఇంటూ హెచ్ అంటే ఏంటిది, ఏటీ ప్లస్ x1, బి అంటే ఏంటిది, మరి కే అంటే ఏంటిది, బీటీ ప్లస్ y1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఓకేనా, హెచ్ఎల్ లోపల మల్టిప్లై చేద్దాం, ఏమైపోతుంది, ఏ స్క్వేర్ టీ, ఇక్కడ ఇది x1 అయ్యా, ax1, నెక్స్ట్ సిమిలర్లీ బీ స్క్వేర్ టీ by1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఓకే, చలో ఇక్కడ నాకు వీళ్ళిద్దరు సేమ్, టీని కామన్ తీసుకుంటా నేను, టీ టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రాసుకో, ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఈ మొత్తం టర్మ్ మొత్తాన్ని పంపించేస్తా, మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి అయిపోతుంది. ఇక్కడ నాకు ఇంటూలో ఉంది టర్మ్, సరే కాసేపు ఉంచండి, ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఇట్లనే ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే మీరు, చలో ఇది ఇంటూలో ఉన్నది, ఈ మొత్తం టర్మ్ని అటు పంపించేద్దాం, ఇది ఇంటూలో ఉంది ఇటు పంపిస్తే డివిజన్లోకి వస్తుంది. రైట్, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది అగైన్ యూ కెన్ రీసబ్స్టిట్యూట్ టీ వాల్యూ ఇన్ దిస్, హెన్స్ ప్రూవ్డ్. మొత్తం ఈ ఆన్సర్ తీసుకొచ్చి ఇక్కడ రాసేసే, హెన్స్ ప్రూవ్డ్. మనకి దీంతో పాటు ఇప్పుడు డిస్టెన్స్ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పాయింట్ అడుగుతున్నాడు. సేమ్ స్టోరీ ఇప్పుడు మనం ఫార్ములా వాడుకుందాం, ఫార్ములా వాడుకొని సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చేసిండు, లైన్ ఇచ్చేసిండు. ఓకే, పర్పెండిక్యులర్ పాయింట్ ఇచ్చేసిండు x1 y1. మనల్ని ఏం అడుగుతుందంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, అంటే మనం వీ నీడ్ టు ఫైండ్ h, k. వాట్ ఈస్ గివెన్ పాయింట్ ఈజ్ -1, 3. ఓకే, -1, 3, ఇది x1, ఇది y1. వాట్ ఈస్ గివెన్ లైన్, లైన్ విల్ బీ 5x మైనస్ దిస్ యువర్ లైన్. ఓకేనా, అది ఇచ్చిన లైన్. ఇప్పుడు చలో, అంటే ఇది ax1 ax ప్లస్ by ప్లస్ సి లాగా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. రైట్, ఫార్ములా ఏంటిది, ఫస్ట్ ఫార్ములా x మైనస్ x1 h మైనస్ x1 బై ఏ k మైనస్ y1 బై బి ఈక్వల్స్ టు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా. ఓకే, రైట్, అంటే ఈ ఇచ్చిన పాయింట్ ఏదైతుందో ఎక్స్ కామా వైని ఇలా పడేస్తాం లైన్లో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సింపుల్. రైటా, చలో అన్ని ఫార్ములాస్ ఉంది, పాయింట్స్ పెట్టడమే. హెచ్ని కేని ఫైండ్ అవుట్ చేయాలి. x1 అంటే -1 బై ఏ అంటే ఎంత, 5 ఈక్వల్స్ టు కే -3 బై బి అంటే -1, బి అంటే -1, వై పక్కన ఉన్నోడు బి. ఓకే, అడేముంది, ఏం లేదంటే -1 అనమాట. ఓకే, మైనస్ హాఫ్, ఇగో ఈ పాయింట్ని తీసుకెళ్ళి లైన్లో పెట్టేద్దాం. 5 ఇంటూ ఎక్స్ దగ్గర ఏం రాద్దాం, -1 మైనస్ వై ఇంటూ వై ప్లస్లో ఏం రాద్దాం, వై ప్లస్లో 3 -18 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అయ్యా. ఓకే, రైట్, చలో ఇది కొంచెం సింప్లిఫై చేద్దాం. -5 ఇది -3, ఇది -18, ఇది 8, అది 18. ఓకే, ఎంత, 26 విత్ మైనస్ సైన్ ఉంది, ప్లస్ 26 కదా. ఇది కూడా కింద కూడా 26 చూడండి, ఎందుకు 5 స్క్వేర్ 25 ప్లస్ 1 26, క్యాన్సిల్ అవుట్ 1 వచ్చేసింది. ఇక్కడ +1/5, ఇది k -3/-1. ఫస్ట్ పాయింట్కి ఈక్వల్ చేసుకుందాం, /5 = 1. నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం, ఒకటి అయిపోయింది. k -3/-1 = 1. ఇంకోటి, చలో ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ డైరెక్ట్లీ, ఇది పంపిస్తే 5, ఇవన్నీ ఇటు పంపిస్తే -h = 4 వస్తుంది. నెక్స్ట్ ఇది పంపిస్తే -1 అయిపోతుంది. ఓకే, -1, ఇది పంపిస్తే +3 అయిపోతుంది. ఓకే, 3లో నుంచి 1 పోతే 2. ఓకే, దిస్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పాయింట్. ఇట్లా సమ్స్ చేయాలి.
చాలా సింపుల్. మళ్ళీ ఒక్కసారి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా అండ్ ఇమేజ్ ఫార్ములా ప్రూఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ 4 మోడల్స్, దట్స్ ఇట్. యాక్చువల్ చెప్పాలంటే 3 ఇంకా. సర్కమ్ సెంటర్ మీద క్వశ్చన్, ఆర్థో సెంటర్ మీద క్వశ్చన్, ఇమేజ్ అండ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా, దట్స్ ఇట్. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బోత్ ఫార్ములా డెరివేషన్స్ ఆర్ సింప్లీ సేమ్ ఓన్లీ. ఓకే, కొంచెం ఇమేజ్ అనేది కొంచెం లెంతీ ఉంది, ల్యాగ్, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ is simple and clear. Whatever the question I left over for time being, please try to do it yourself. See you in the next video. Kids, bye bye. Thank you.